సో హైట్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే ట్రిపుల్ ఐటీలో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఆల్సో క్లాస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఫోన్ ఎలా ఉందో లేదా, లీవ్స్ ఇస్తారు ఎవరా. సో ఈ టాపిక్స్ అయితే మీకు ఎప్పటి నుంచో డౌట్గా ఉన్నాయని నాకు తెలుసు. ఓకేనా? సో చూడండి, ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం ప్రతి టాపిక్ గురించి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ ఐటీలో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మనకి బయట ఉన్న ఇంటర్తో పోల్చుకుంటే ట్రిపుల్ ఐటీలో ఉన్న ఇంటర్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సిలబస్ కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది అనమాట. మన బయట లోపల మ్యాక్సిమం ఉంటుంది, బట్ 20-30% కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనది ట్రిపుల్ ఐటీ కదా. ఓకేనా? ఈ విధంగా మనకి వేరే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పే ముందు మనకి స్టార్టింగ్ వెళ్ళగానే మనకు ల్యాప్టాప్ ఇస్తారనమాట. బేసిక్ ల్యాప్టాప్, అంత హై ఎండ్ ల్యాప్టాప్ ఏం కాదు, బేసిక్ జస్ట్ వరకు అది ప్రోగ్రామింగ్ చేయడం కోసం ఉపయోగపడేంత వరకు ఉంటుంది. ఎందుకంటే బీటెక్లో యూజ్ అయ్యింది కాబట్టి. ప్యూర్గా ల్యాప్టాప్ కానీ ఎక్కువ యూజ్ చేయండి. ఓకేనా? ఆ ల్యాప్టాప్ మీద మనం ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? డిపెండ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, మనం 10th వరకు బుక్స్ ఫాలో అవుతాం కదా, అంటే బుక్స్ చదివి నేర్చుకుంటాం కదా. వన్స్ మీరు ట్రిపుల్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే బుక్స్ తగ్గించేస్తాం, ఆ ల్యాప్టాప్ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. ల్యాప్టాప్ కానీ పీడిఎఫ్స్ కానీ వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతాం అనమాట. వన్స్ మీకు వెళ్ళి మీకు అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఆల్సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి బీటెక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫాలో అవుతారనమాట. ఓకేనా? ఆ ప్యాటర్న్ చెప్తాను ఫస్ట్. మనకి బయట ఇంటర్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ లైక్ చిన్న చిన్న ఎగ్జామ్స్ పెట్టేసి ఫైనల్లో 10th లాగా ఒక ఎగ్జామ్ పెడతారు కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఇంటర్ సెకండ్ ఇయర్కి. బట్ మన ట్రిపుల్ ఐటీలో అలాగ ఉంటుంది అనమాట. ఇక్కడ 2 years ఉంటాయి, ఇక్కడ 2 years ఉంటుంది ఇంటర్. ఓకేనా? బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే వ్యాట్ టెస్ట్లు ఉంటాయి, అండ్ ఆల్సో సెమిస్టర్స్ ఉంటాయి, మిడ్స్ ఉంటాయి అనమాట. నేను చెప్తాను అది ఏంటనేసి. ఇక్కడ వ్యాట్లు అంటే వీక్లీ అసెస్మెంట్ టెస్ట్ అనమాట. అంటే యూనిట్ లైక్ మనకి వీక్లీ టెస్ట్లు అవుతుంటాయి కదా. సో ఇది కూడా మనకి వాళ్ళు మార్క్స్ కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ ఆల్సో మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి మిడ్లు అనేవి అప్రాక్సిమేట్లీ 3 ఉంటాయి అనమాట. 3 to 4 ఉంటాయి. అది బీటెక్ 3 ఉంటాయి, మనకి ట్రిపుల్ ఐటీలో ఇంటర్లో 4 ఉంటాయి అనమాట. 4లో బెస్ట్ ఆఫ్ 3 తీసుకుంటారు. ఓకేనా? ఈ మిడ్లు సిమ్యులేట్ బ్రో అంటే ఇక్కడ చూడండి, మనకి మిడ్ ఎగ్జామ్స్ అంటే 10thలో యూనిట్ టెస్ట్ లాగా అనమాట. ఓకేనా? యూనిట్ టెస్ట్ లాగా. సెమిస్టర్ అంటే మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఉంటాయి కదా మీకు. సెమిస్టర్ అంటే ఇప్పుడు మీకు హాఫ్ ఇయర్లీ లాగా అనుకోండి అనమాట. ఓకేనా? మీకు అర్థం అనుకుంటున్నాను. హాఫ్ ఇయర్లీ లాగా అప్రాక్సిమేట్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అలా అనుకోండి. ప్రతి ఇయర్కి 2 సెమ్స్ ఉంటాయి అనమాట. అంటే సగం వరకు ఒక సెమ్, సగం వరకు ఒక సెమ్. సెమ్ 1, సెమ్ 2, సెమ్ 1, సెమ్ 2 అంటాం. మిడ్లు కూడా 3 to 4 ఉంటాయి అనమాట. ఓకేనా? అండ్ ఆల్సో వ్యాట్లు అంటే వీక్లీ తెలిసిందే కదా, ప్రతి వీక్ ఒక వ్యాట్ ఉంటుంది. అలాగే మీకు వీక్లీ వ్యాట్లు అనేవి ప్రతి మిడ్ ముందు ఒక వ్యాట్ జరుగుద్ది అనమాట. ఓకేనా? వ్యాట్లు కూడా 4 ఉంటాయి, అందులో బెస్ట్ ఆఫ్ 3 తీసుకుంటారు. మిడ్లు కూడా బెస్ట్ ఆఫ్ 3 తీసుకుంటారు. సెమ్ ఇవి ఎందుకు తీసుకుంటారంటే ఈ మార్క్స్ అనేవి మన సెమిస్టర్కి యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా? సెమ్ ఎగ్జామ్ మనకి 60 మార్కులకే ఉంటుంది సెమ్ ఎగ్జామ్. ఓకేనా? మిగతా 40 మార్కులు ఇవి డిపెండ్ అవుతాయి. ఈ 40 మార్కుల్లో 10 మార్కులు వ్యాట్లు వేస్తారనమాట. మిగతా 30 మార్కులు మిడ్ వేస్తారనమాట, మిడ్ ఎగ్జామ్స్. ఓకేనా? సో మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇది బీటెక్ లెవెల్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇది మీ బీటెక్లో ఎక్కడ చూసినా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారు. అదే మనకి ఫస్ట్ నుంచి కొంచెం అలవాటు చేయడానికి ఇది పెడతారనమాట. ఓకేనా? మన ఇక్కడ చూడండి, నెక్స్ట్కి వెళ్ళే ముందు సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ అందరూ చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ ఆల్సో చాలా డిసప్పాయింట్ అంటే లైక్ ఎవరు చేయట్లేదు అనమాట. నేను చెప్పే కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది, దీని నుంచి మీరు సంథింగ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి నాకు ప్రోత్సహించండి. ఓకేనా? సో ఈ వీడియోకి టార్గెట్ వచ్చేసరికి 300 likes. పెద్ద మ్యాటర్ ఏం కాదు, చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసే క్యాపబిలిటీ మీకు ఉంది. ఓకేనా? సో ఈ కింద మీకు లైక్ బటన్ కనిపిస్తుంది కదా, సో అక్కడ లైక్ బటన్ ప్రెస్ చేయండి. చేశారు ఇప్పుడు? ఓకే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ట్రిపుల్ ఐటీలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. మీకు అర్థమైంది కదా? అర్థం కాకపోతే ఒకసారి వాళ్ళు చూడండి ఫస్ట్ నుంచి. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ఏంటి, క్లాస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి. మనకి క్లాస్ టైమింగ్స్ అనేవి బీటెక్ ఒకలా ఉంటాయి, అండ్ ఆల్సో ఇంటర్కి ఒకలా ఉంటాయి అనమాట.
ఇప్పుడు మేము బీటెక్ చెప్పాలనుకోవట్లేదు, మీ ఫస్ట్ ఇంటర్ కాబట్టి ఇంటర్ ఫాలో అవ్వండి, ఓకేనా. మనకి 8 o'clock నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. మనకి స్కూల్లో 8:45కి 9కి స్టార్ట్ అవ్వదు, 8 అంటే 8కి స్టార్ట్ అయిపోయింది క్లాస్. 8కి స్టార్ట్ అవుద్ది అంటే మనం ముందు ఎంతకు లేవాలి, 6కో 7కో లేచి మెస్కి వెళ్ళాలి కదా. వాళ్ళు మెస్కి వెళ్ళకపోతే నో ప్రాబ్లం, నాలాగా మెస్కి వెళ్తాం అనుకుంటే, మెస్ అంటే తినేది టిఫిన్ తింటాం ఏమైనా చేస్తామంటే 7కి లేచి రెడీ అయ్యి ఫ్రెష్గా అయ్యి ఏమైనా టైం పడుతుంది కాబట్టి మీరు దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. 8 నుంచి ఇక్కడ ఏంటంటే ప్రతి క్లాసు 1.5 hour ఉంటుంది, 1 hour 30 minutes ప్రతి క్లాస్ ఉంటుంది. 8 to 9:30 ఒకటి, ఓకేనా. అండ్ ఆల్సో 11 వరకు ఒక క్లాస్ ఉంటుంది, మళ్ళీ 12:30 వరకు క్లాస్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించుకున్నారు కదా, ప్రతి క్లాస్కి 1.5 hour గ్యాప్ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇక్కడ ఒక క్లాస్ జరుగుద్ది, ఇక్కడ 2వ క్లాస్ జరుగుద్ది, ఇక్కడ 3వ క్లాస్ జరుగుద్ది. సార్ మా బ్రేక్ ఇవ్వరు, మా బ్రేక్ మనం తీసుకోవాలి. అది ఎక్కడ ఉంటుంది, ఈ సెకండ్ పీరియడ్ గ్యాప్ వస్తుంది, చిన్న గ్యాప్, ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇస్తారు సార్కి అడిగితే, అదే మీకు బ్రేక్ ఇంకా అనమాట, ఓకేనా. ఇంకెక్కువ బ్రేక్స్ మన పీరియడ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నేను ముందే చెప్తున్నాను, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ ఉంటుంది, ఆ బుక్ మనం ఫాలో అవుతూ ఉంటాం, అంతేనా. అంటే ఇప్పుడు మన ఇండియాకి ఎలా ఉంటుంది కాన్స్టిట్యూషన్, అలాగే మన పీరియడ్కి ఒక రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఓకేనా. అండ్ ఆల్సో 12:30 అయిపోయింది కదా, సో 12:30 నుంచి ఒక 1/2 hour ఈ మెస్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, భోజనం, ఓకేనా. 1/2 hour కాదు, 1 hour ఉంటుంది, 1:30 వరకు ఉంటుంది అది, ఓకేనా. సో 1:30 నుంచి మళ్ళీ క్లాస్ స్టార్ట్, ఎంతవరకు 3 వరకు క్లాస్ ఉంటుంది, 3 to మళ్ళీ 4:30 వరకు క్లాస్ ఉంటుంది, అంతే. మధ్యాహ్నం 2 ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఎక్కడో క్లాస్ జరుగుద్ది, ఎక్కడో క్లాస్ జరుగుద్ది, అంతే. 4:30 to 5 వరకు అప్రాక్సిమేట్లీ ఉంటాం, కొంచెం టైమింగ్స్ మారిస్తే మార్చొచ్చు, మేబీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ ఇట్ మీ, ఓకే. ఇది మనకి ట్రిపుల్ క్లాస్ టైమింగ్స్ గురించి. సో ఇదేంటి బ్రో ఎంత టఫ్గా ఉంది, ఎంత కష్టంగా ఉంది, ఎలా బ్రో అంటే మనకు కష్టంగానే ఉంటుంది. సో ట్రిపుల్ ఐటీకి వస్తున్నామంటే ఇవన్నీ ముందు తెలుసుకోవాలి. మేము చదివేటప్పుడు అయితే మాకు ఇలా ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనమాట, క్లాస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మాకేం తెలియదు, అక్కడికి వెళ్ళాక తెలుసుకోవాల్సి వచ్చింది చాలా, ఓకేనా. క్లాస్ టైమింగ్స్ మాత్రం ఒక గంట సేపు క్లాసులే ఉండవు మనకి, 10th చెప్పినట్టు 9 నుంచి 10 వరకు ఒక క్లాసు, 10 to 11 ఒక క్లాసు, అలాగే ఉండదు అనమాట. 1.5 hour క్లాస్ ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి క్లాసులు, కొన్ని క్లాసెస్ లూజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట, ఓకేనా. క్లాస్కి వెళ్ళి ఆడుకుంటామంటే అవ్వదు, మేబీ అది ఒక మీ క్యాపబిలిటీ మీద డిపెండ్ ఉంటుంది, ఓకేనా. అండ్ ఆల్సో నెక్స్ట్ చూడండి, ఫోన్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఫోన్ ఎలా ఉందో లేదా. ఇది డిపెండ్ అపాన్ క్యాంపస్ అనమాట. క్యాంపస్ అంటే కాలేజ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఉన్న కాలేజీలు ఏంటి, శ్రీకాకుళం, ఒంగోలు, నూజివీడు, ఆర్కే వ్యాలీ, అదే మనకి రాయలసీమ ఉంది కదా, అదే అనమాట. ఇది మనం ఓవరాల్గా చెప్పలేమన్నమాట, క్యాంపస్ మీద డిపెండ్ ఉంటుంది ఫోన్ ఎలా ఉందో లేదని చెప్పేసి. మ్యాక్సిమం అయితే అఫీషియల్గా ఫోన్ ఎలా ఉంది, ఎలా అంటే ఏంటి, నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళి వాడుకోమని కాదు ఫోన్ ఎలా అంటే, ఓకేనా. జస్ట్ ఫోన్ క్యారీ చేయొచ్చు, కానీ క్లాస్ రూమ్లో యూజ్ చేయకూడదు. యూజ్ చేసినట్లు కనిపిస్తే మాత్రం మీకు తెలిసిందే కదా, మరి మీకు ఫోన్ మీకు రాదనమాట, తీసుకొని సెమీ అయిపోయి ఇస్తారనమాట. సెమ్ అంటే ఏంటి, 6-7 months ఉంచుకుంటారు ఇంక ఫోన్ని, అవసరం మనకి ఫోన్ ఆడడం అవసరమా. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం అయితే ఇంటర్ వరకు అయితే ఫోన్ అలవ్ లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే అలవ్ అంటే క్లాస్ రూమ్లోకి అలవ్ లేదు. ఇలా ఎందుకు చేశారంటే అప్పుడు మా టైం అనుకుంటా, తర్వాత ఒక 22 years బిఫోర్ ఫోన్ తీసుకొచ్చి ఫోన్లో మాట్లాడుకోవడం, క్లాస్ రూమ్లో ఫోన్లో మాట్లాడుకోవడం ఇలాగా ఉంటాయి కదా. మీకు ఇంకా అంత డీటెయిల్ చెప్పదలుచుకోవాలనుకోవట్లేదు. సో మీకు బేసిక్ అయితే అర్థమైంది అనుకోండి ఎందుకు ఫోన్ అలా లేదని చెప్పేసి. వీళ్ళు వెధవేషాలు వేయడం వల్ల ఫోన్ అలా చేయడం ఆపేశారనమాట, ఓకేనా. అది హాస్టల్ వరకు పరిమితం చేశారు, బట్ క్లాస్ రూమ్లో అలవ్ లేదు, ఓకేనా. ఫస్ట్ అయితే ఎలా ఉండేది, ఇప్పుడు ఇలా ఎదవేషాలు వేస్తారని చెప్పేసి ఫోన్ అలవ్ ఆపేయారు అనమాట. ఫోన్ ఉండడం ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి చదువుకోవడానికి కొంచెం యూజ్ అవుతుంది, అండ్ ఆల్సో ఎగ్జామ్ టైంలో కొంచెం ఇంపార్టెంట్ మనకి అవసరం ఉంటుంది కాబట్టి ఫోన్ ఎలా ఉండాలి ఖచ్చితంగా, ఓకేనా. ఎలా ఉంది కూడా నో ప్రాబ్లం, మీరు దాన్ని లిమిటెడ్ పరంగా అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు తొలంతా ఫ్రీగా లేకపోవచ్చు ఇప్పుడు, ఓకేనా. కానీ లిమిటెడ్ టైమ్స్ ఉంటాయి, లిమిటెడ్ స్లాట్లను యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే జామార్లు పెడతామని చెప్పారు. సో జామార్లు పెట్టి ఏమవుతుందంటే 6 signals ఉంటాయి ఫోన్కి.
సో అప్పుడు ఫోన్ వాడి వేస్ట్ కదా, అలా పెడతామని చెప్పారు. బట్ ఇప్పుడు తెలియదు. మేబీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కొంచెం స్ట్రిక్ట్గానే ఫోన్ గురించి ఆలోచించవచ్చు. బీటెక్ అయితే ఎలా ఉంటుంది, ఓకేనా, క్లాస్ రూమ్ పట్టుకెళ్ళచ్చు. ఇంటర్లో కూడా పట్టుకెళ్ళచ్చు ఒకప్పుడు, ఇప్పుడు మరి పట్టుకెళ్ళకపోవచ్చు మేబీ. అది చెప్పాను కదా, అది నేను చెప్పడం కాదు, అది క్యాంపస్ మీద డిపెండ్ ఉంటుంది. వాళ్ళు పంపించవచ్చు, పంపించకపోవచ్చు. ఎలాంటి ఈసారి పంపించవచ్చు, నెక్స్ట్ టైంకి ఇంకా బ్యాన్ చేయొచ్చు ఫోన్ని. అది డిపెండ్ అవుతుంది, మనం చెప్పలేమండి దాని గురించి. ఓకే, ఇది క్లియర్ చూడండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటంటే లీవ్స్ గురించి. లీవ్స్ ఇస్తారా ఎవరా? లీవ్స్ అంటే హాలిడేస్, అంటే లైక్ మనకి ఏమైనా అవసరం ఉందనుకోండి. ఇలా ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే లీవ్స్ రావడం చాలా పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది అనమాట. ఓకేనా, అంటే చాలా పెద్ద ప్రాసెస్ లీవ్ రావాలంటే. అవుట్ పాస్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, పేరెంట్స్ని ఫోన్ చేయించాలి. అది స్టార్టింగ్ ఇంటర్లోనే. బీటెక్లో కూడా కొంచెం ఉంటుంది, మరి ఎంత ఉండకపోవచ్చు. ఓకేనా, కానీ స్టార్టింగ్ ఇంటర్లో మాత్రం బయటికి అయితే అంత సింపుల్గా పంపించారు అనమాట. అవుట్ పాస్ ఇస్తారేమో కానీ ఇంటికి పంపించడం వల్ల కొంచెం రిస్కీ వ్యవహారాలు కదా. అంటే ఇప్పుడు ట్రిపుల్ ఐటీలో ఉన్న 4 క్యాంపస్లు అందరూ దగ్గర నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ నుంచి శ్రీకాకుళం వాళ్ళు రావచ్చు, రాయలసీమ వాళ్ళు శ్రీకాకుళంకి రావచ్చు, శ్రీకాకుళం వాళ్ళు నూజివీడికి వెళ్ళచ్చు, నూజివీడి నుంచి శ్రీకాకుళంకి రావచ్చు. పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఇస్తారు, లీవ్స్ అయితే ఇస్తారు, బట్ లిమిటెడ్ పర్మిటెడ్ ఇస్తారనమాట. అంటే పేరెంట్స్కి ఫోన్ చేయించి ఇవ్వడం కానీ, లేకుంటే కొన్ని డేసే పర్మిషన్ ఇస్తామని చెప్పేసి పెట్టడం కానీ అలా ఉంటాయి అనమాట. ఇది కూడా క్యాంపస్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నూజివీడు ఆర్కే వ్యాలీ లీవ్స్ తక్కువ ఇవ్వచ్చు, అలానే ఒంగోలు శ్రీకాకుళం లీవ్స్ అసలు ఇవ్వకపోవచ్చు. ఓకేనా, మీరు ఒంగోలు శ్రీకాకుళం లీవ్స్ ఇవ్వరు అనమాట, ఒంగోలు అయితే మ్యాక్సిమం. ఓకేనా, ఇంటికి పంపించారు మ్యాక్సిమం. ఓకేనా, మనం ఏం చేసినా క్యాంపస్లో చేయాల్సిందే, ఇంకా కూర్చొని ఇంకా చక్క పని చేసుకోవడం క్యాంపస్లో. ఓకేనా, సో అందుకని తొందరగా లీవ్స్ ఇవ్వరు అనమాట. అది మైండ్లో పెట్టుకోండి. అయినా లీవ్స్ గురించి మనకు అనవసరం. సో కాలేజ్లో అంత ఫ్రెండ్స్ ఉంటే ఇంక నో ప్రాబ్లం కదా. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఉంటే ఇంకా లీవ్స్ గురించి మనకు అనవసరం. ఓకే, ఇదన్నమాట. మీకు ఓవరాల్గా ఒక ఐడియా వస్తుంది అనుకుంటున్నాను. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి క్లియర్గా చెప్పున్నా, క్లాస్ టైమింగ్స్ గురించి క్లియర్గా చెప్పున్నా, ఫోన్ పర్మిషన్ గురించి క్లియర్గా చెప్పున్నా, లీవ్స్ గురించి క్లియర్గా చెప్పున్నా. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఇప్పటిదాకా ఎవరైనా చూసుంటే తెలిసిందే కదా, ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్ అని. ఓకేనా, నేను కామెంట్ ఖచ్చితంగా అయితే రియాక్ట్ అయిపోయాను. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు మీ యొక్క డౌట్స్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని వీడియోస్తో నెక్స్ట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ బాయ్, టేక్ కేర్.